గణిత మేధావిని కబళిస్తోన్న వింత వ్యాధి. 30 ఏళ్లుగా మంచానికే పరిమితం. కుడి చేయి మినహా ఏమీ కదల్చలేరు. 1000 మందికి ఐఐటి కోచింగ్ ఇచ్చారు. చిన్నబోయిన విధి. అందమైన జీవితం కోసం ఆయన కన్న కలలన్నీ చూస్తుండగానే కరిగిపోయాయి. కాళ్ళు కింద పెట్టి నడిచే అవకాశమే లేకుండా పోయింది. అలాంటి జీవితాన్ని అంతటితోనే సరిపెట్టేయాలని చాలామంది భావిస్తారు. ఆయన మాత్రం విధినే ఎదిరించిన ఘనుడు. వింత వ్యాధి కబళించేందుకు ప్రయత్నించిన మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన ధీరుడు. భవితే అంధకారమైన పరిస్థితుల్లో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న విశాఖవాసి పెంటపల్లి శ్రీనివాస్పై ప్రత్యేక కథనం. మూడు దశాబ్దాలుగా మంచానికే పరిమితం. కుడిచేయి మినహా శరీరంలోని ఏ అవయవం కదలని పరిస్థితి. అయినప్పటికీ విశాఖలోని సీతంపేటకు చెందిన శ్రీనివాస్ ఏమాత్రం స్థైర్యం కోల్పోలేదు. ఆధునిక వైద్యశాస్త్రానికి లొంగని అరుదైన మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరంలోని అణువణువును కబళిస్తున్న జీవన పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారు. గణితంలో తనకున్న ప్రావీణ్యంతో విద్యార్థులకు ఐఐటి పాఠాలు చెప్పి వారి బంగారు భవితకు బాటలు వేశారు. సంకల్ప బలంతో వైకల్యాన్ని ఎదిరించి పట్టుదల ఉంటే కొండలనైనా పిండి చేయవచ్చని శ్రీనివాస్ నిరూపించారు. చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థిగా ఉన్న శ్రీనివాస్ ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుని ఇంజనీరింగ్లో చేరారు. ఆ సమయంలోనే విధి వెక్కిరించింది. అంతకు ముందు వచ్చిన కాలినొప్పి తీవ్రమై కదపలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క అవయవం చచ్చుబడిపోయింది. 2 ఏళ్లకే ఆయన ఇంజనీరింగ్ మానేయాల్సి వచ్చింది. కొన్నేళ్లకే శరీరంలోని సగభాగం కదల్చలేని దుస్థితి. ఆయనకు అరుదైన మోటార్ న్యూరాన్ వ్యాధి వచ్చిందని తెలియడానికి చాలా కాలం పట్టింది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఓ వైద్య నిపుణుడు ఈ వ్యాధి నిర్ధారణ చేయడమే కాకుండా నివారణ లేదని తేల్చి చెప్పాడు. తన దీనస్థితిని తలుచుకుని శ్రీనివాస్ చింతించలేదు. ఇంజనీరింగ్ కావాలన్న లక్ష్యం నెరవేరనందుకు బాధపడలేదు. గణితంలో తనకున్న ప్రావీణ్యంతో ఐఐటికి సిద్ధమవుతున్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో 25 ఏళ్ల పాటు గణిత బోధన చేశారు. ఆయన వద్ద విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ఐఐటి సీట్లు సాధించారు. ఈ 84 నుండి ఇంకా నేను నడవలేని స్థితి. తర్వాత ఇంకా ఆ తర్వాత నుండి నేను ఫ్లాట్ అయింది. అప్పుడు స్టూల్స్ మీద కూర్చొని ఒక స్టూల్ మీద నుండి అలాగే వెళ్ళే పరిస్థితి 92 వరకు. నాకు జనరల్గా మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. ఒక ప్రొఫెషనల్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని మ్యాథమెటిక్స్ ట్యూషన్స్ నేను డెవలప్ చేసుకున్నాను. పిల్లల్లో నైపుణ్యత గుర్తించి వాళ్ళని ఏ ఛానల్లో వెళ్తే బాగుంటుందని చూసుకొని వాళ్ళకి దాని మీద తరఫీదు ఇవ్వడం మొదలు. దాదాపు 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన శ్రీనివాస్ కదలిక ఉన్న కుడి చేతి సాయంతోనే కంప్యూటర్ ఉపయోగించడం నేర్చుకున్నారు. వైర్లెస్ కీబోర్డు ద్వారా ఒక చేయి సాయంతోనే కంప్యూటర్ను వినియోగిస్తూ నేటికి గణితంపై అధ్యయనం చేస్తూ పట్టుదలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. ఆయన వద్ద చదువుకున్న దాదాపు 1000 మంది విద్యార్థులు వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. వారిలో కొంతమంది అప్పుడప్పుడు వచ్చి శ్రీనివాస్ను పలకరిస్తూ ఉంటారు. శ్రీనివాస్ వైకల్యాన్ని ఎదిరించినా విధి మాత్రం పగబట్టింది. ప్రస్తుతం కుడిచేయి మినహా శరీరంలోని అన్ని భాగాలు కదలలేని దీనస్థితిలో శ్రీనివాస్ ఉన్నారు. నోరు కూడా సగభాగం బిగుసుకుపోయింది. పళ్ల మధ్య ఉన్న సందు నుంచి ద్రవాహారాన్ని తీసుకుంటున్నారు. అతి కష్టం మీద మాట్లాడగలుగుతున్నారు. ఆరోగ్యం సహకరించనందున ట్యూషన్ చెప్పడం ఆపేశారు. ఆదాయం లేకుండా పోయింది. పోటీ పరీక్షల విద్యార్థులకు ఉపయోగపడేలా గణితంలో మాస్టర్స్ కిట్ రూపొందించారు. మరో 2 పుస్తకాలను తీసుకొస్తున్నారు. తూనికలు కొలతల శాఖలో చిన్న ఉద్యోగం చేసిన తండ్రి పింఛనుతోనే కుటుంబం గడుస్తోంది. ప్రభుత్వం అందించే వికలాంగ పింఛను శ్రీనివాస్ పొందడం లేదు. కంప్లీట్ అయిన బుక్ని ఏంటంటే చాలామంది వాళ్ళు పబ్లిష్ చేస్తామని ముందుకు వస్తున్నారు. కానీ నాకు పబ్లిషర్కి ఎలాగ అప్రోచ్ అవ్వాలి అన్నది నాకు తెలియట్లేదు. ఈ పెన్షన్ అది ఎలిజిబుల్ అయినా సరే నాకు ఇంకా ప్రభుత్వం నుండి అది రాలేదు. ఉపాధి అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే పెన్షన్ ఒకటే దాని మీద నేను జీవించలేను. నేను ఇంకా ట్యూషన్స్ చెప్పలేను. అటువంటి ఆల్టర్నేటివ్గా ఉపాధిని సేకరించుకోవాలి. నేనేమో ఈ టీచింగ్ ఆస్పెక్ట్స్లో ఎక్కువగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎవరికైనా కొంత సర్వీస్ చేసి వాళ్ళ ద్వారా నేను ఉపాధి పొందగలనేమో నేను అనుకుంటున్నాను.
తల్లిదండ్రులు జీవితంలో అన్ని అమర్చిపెట్టినా కష్టపడటానికి ముందుకు రాని యువతకు చిన్న చిన్న కష్టాలకే కృంగిపోతున్న వారికి శ్రీనివాస్ ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం రాలేదనో, జీవితంలో అనుకున్నది జరగలేదనో అంతులేని ఆవేదనకు లోనవుతుంటుంది నేటి యువత. అయితే 3 దశాబ్దాలుగా కదలలేని స్థితిలో ఉన్న ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు విశాఖకు చెందిన శ్రీనివాస్. మోటార్ న్యూరాన్ వ్యాధి రూపంలో విధి తనను వంచినప్పటికీ ఆ విధికే ఎదురు తిరిగిన ధీశాలి శ్రీనివాస్. కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ తను నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉందంటూ 30 ఏళ్లుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఎవరినీ సాయం అడగకుండా కేవలం తన సేవల ద్వారా మాత్రమే తనకు సాయం అందించాలని కోరే ఆత్మవిశ్వాసం అయింది. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ రెహమాన్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.